ఓం నమ శివ శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో ఈ రాశి వారి జాతకులారా ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగుండాలని, ఆ భగవంతుడిని ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిత్రులారా, ఈరోజు మీకు ఒక చేదు నిజం చెప్పబోతున్నాను. అదేంటంటే, ఇప్పటిదాకా మీరు బహుశా గమనించని లేదా నిర్లక్ష్యం చేసిన ఒక విషయం మీ జీవితాన్ని పాతాళానికి తొక్కుతుంది. మీ ఇంట్లోనే దాగి ఉన్న ఆ భయంకరమైన వస్తువులు మీ చుట్టూ నెగటివ్ ఎనర్జీని ఎంతలా పెంచేస్తున్నాయంటే, గ్రహాల అనుకూలత ఉన్న, మీ పితృదేవతల ఆశీస్సులు ఉన్న, చివరికి మీ కులదైవాన్ని తలుచుకున్న సరే మీ కష్టాల నుండి బయటపడలేకపోతున్నారు. కానీ ఒక శుభవార్త కూడా ఉంది. ఏప్రిల్ ఈ 3 రోజులు మీ తలరాత పూర్తిగా మారిపోబోతుంది. వైశాఖ మాసం ప్రారంభం కాగానే ఏప్రిల్ 19న అక్షయ తృతీయ, ఏప్రిల్ 27న మోహిని ఏకాదశి, ఇలా ఏప్రిల్ మే నెలలో వచ్చే అద్భుతమైన తిథులు మీ జీవితాన్ని మలుపు తిప్పే సువర్ణ అవకాశాన్ని ఇస్తున్నాయి. ఒకవేళ మీరు ఆ లోపల మీ ఇంట్లో మీ 3 వస్తువులను బయటపడేయకపోతే మాత్రం మీ అదృష్టం అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. అది ఈరోజే వాటిని గౌరవంగా విసర్జిస్తే ఈ ఏప్రిల్ మే నెలలో మీ అదృష్టం వజ్రంలా మెరుస్తుంది. మీ జీవితంలోనికి మళ్ళీ ఆ సుఖం, ఆ సంపద, ఆ సంతోషం రెట్టింపు వేగంతోనే తిరిగి వస్తాయి. కాబట్టి ఈరోజు నేను చెప్పబోయే ఈ రహస్యమైన బహిర్గతం మీ జీవిత పునాదులను కదిలించవచ్చు. ఒకసారి ఊహించుకోండి, మీ అదృష్టాన్ని బంధించి మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీని నింపుతున్న ఆ వస్తువులేంటో. బయట నుంచి వచ్చిన శత్రువులు కాదు, మీ ఇంట్లోనే గోడల మీద, అల్మారాల్లోనో, పూజ గదిలోనో లేదా అలంకరణ వస్తువుల రూపంలోనో ఏ శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా మీ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. ఇవి మిమ్మల్ని లోపల ఎరుగుదల ఖాళీ చేస్తున్నాయి. అంటే మీ కలలన్నీ కళ్ళ ముందే ముక్కలైపోతున్నాయి. కుటుంబ సభ్యులు ఒకరికొకరు దూరం అవుతున్నారు. మీ సంతోషాలన్నీ కూడా విషతుల్యం అయిపోతున్నాయి. వచ్చే ఏప్రిల్ 2026 తర్వాత రాబోయే ఆ ప్రత్యేక తిథిలో ఈ వస్తువులను తొలగించడం వలన మీకు కలిగే అద్భుత ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అలాగే ఏప్రిల్ మే నెలలో మీ సంబంధ బాంధవ్యాలలో ఎందుకు ఎత్తుపల్లాలు వస్తున్నాయి, వ్యాపారం ఉద్యోగంలో అవకాశాలు వస్తున్నా ఎందుకు ఏదో ఒక అజ్ఞాత అడ్డంకి మిమ్మల్ని ఆపుతుంది, వీటన్నిటికీ ఈ వీడియోలో నేను పరిష్కారం చెప్పబోతున్నాను. విషయంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. అసలు ఈ 3 వస్తువులు మీ ఇంట్లోకి ఎలా వచ్చాయని తెలుసా? ఎవరో ఒకరు కావాలని వీటిని మీ ఇంట్లోకి తెచ్చి ఉండొచ్చు, లేదా మీరే ఇవి బాగుంటుంది కదా అని గోడకు తగిలించి ఉండవచ్చు. కొన్నిసార్లు ఏదైనా మేళాలోనో పండుగలోనో ఇది మంచిది కదా అని చెప్పి పూజ వస్తువుగా తెచ్చి ఉండవచ్చు. కొన్నిసార్లు స్నేహితులు లేదా బంధువులు ఇచ్చిన బహుమతి అని దాని వెనక ఉన్న ఎమోషన్ చూసి మనం వాటిని పారేయలేక ఇంట్లోనే ఉంచుకుంటున్నాం. కానీ ఒక్కసారి ఇవి మీ ఇంట్లోకి ప్రవేశించాక వీటిని బయటకు తీయడం అంత తేలిక కాదు. ఎందుకంటే ఇవి మెల్లమెల్లగా మీ ఇంటి గోడలకు, కాళ్ళకి, చివరికి మీ మనసులోకి కూడా అంటుకుపోతాయి. వీటి వల్ల వచ్చే వెల్త్ ఎనర్జీ మిమ్మల్ని బద్ధకస్తులుగా మారుస్తుంది. ఉదయం నిద్ర లేవాలనిపించదు, పని చేయాలని ఉత్సాహం ఉండదు, చిన్న చిన్న బాధ్యతల నుంచి కూడా పారిపోవాలనిపిస్తుంది. మెల్లగా ఇవి మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. రాత్రిపూట నిద్ర పట్టదు, ఒకవేళ పట్టిన భయంకరమైన కలలు వస్తాయి. పొద్దున్నే నిద్ర లేవగానే విపరీతమైన అలసటగా ఉంటుంది. చిన్న విషయానికే భార్య మీదనో పిల్లల మీదనో చిరాకు పడతారు. బయట ప్రపంచానికి మీరు నవ్వుతూ కనిపిస్తున్న ఇంటి లోపలికి రాగానే నిరాశ, నిస్పృహ మిమ్మల్ని చుట్టుముడుతున్నాయి. ఈ రాశి వారు గుర్తుపెట్టుకోండి, మీ గ్రహాల స్థితి ఎంత బాగున్నా సరే ఈ 3 వస్తువులు కనుక ఇంట్లో ఉంటే ఆ రాజయోగాలు కూడా పని చేయవు. అందుకే ఈ ఏప్రిల్ 2026 తర్వాత ఆ రాబోయే అద్భుత సమయాన్ని మీరు వాడుకోవాలి. ఈ 3 వస్తువుల్లో మొదటిది మరియు అత్యంత ప్రమాదకరమైనది ఖండితమైన దేవుడి విగ్రహాలు లేదా ఫోటోలు. ఈ రాశివారు ఒక విషయాన్ని గమనించాలి. ఈ 3 భయంకరమైన వస్తువులు
అసలు మీ ఇంట్లోకి ఎలా ప్రవేశించాయో తెలుసా? ఒక్కోసారి మనం ఇంటి అలంకరణ కోసం ఇవి బాగుంటాయి కదా అని గోడకు తగిలిస్తాం, లేదా అల్మారాలో పెట్టుకుంటాం. మరికొన్నిసార్లు ఏదైనా జాతరలోనో గుడి దగ్గరలో ఇవి శుభప్రదమని భావించి పూజా వస్తువులుగా తెచ్చుకుంటాం. ఇంకొన్నిసార్లు మన బంధువులు, స్నేహితులు ప్రేమాభిమానాలతో గిఫ్ట్ ఇచ్చారు కదా అని ఆ సెంటిమెంట్తో వాటిని పారేయలేక మన ప్రాణాల మీదకు తెచ్చుకుంటాం. బహుశా మీకు తెలియకుండానే మీరే స్వయంగా మార్కెట్ నుండి వీటిని కొని తెచ్చుకుని ఉండవచ్చు. కానీ ఒక్కసారి ఇవి మీ గడప దాటాయా, ఇక వీటిని వదిలించుకోవడం అంత సులభం కాదు. ఇవి మెల్లమెల్లగా మీ ఇంటి గోడల్లోకి, గాలిలోకి, చివరికి మీ కుటుంబ సభ్యుల మనసుల్లోకి కూడా విషంలా పాతుకుపోతాయి. వీటి నుండి వచ్చే ఆ భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ ముందుగా మీ మనసును పారిపోయేలాగా చేస్తుంది. ఉదయం నిద్ర లేవగానే విపరీతమైన బద్ధకం ఆవహిస్తుంది. ఏ పని చేయాలన్నా ఉత్సాహం ఉండదు. చిన్నపాటి బాధ్యతలను కూడా భారంలాగా భావించి వాటి నుండి తప్పించుకోవాలని చూస్తారు. అంతేకాదు, ఇవి మీ ఆత్మవిశ్వాసాన్ని నిలువున దెబ్బతీస్తాయి. గతంలోనే ప్రతి పనిలోనూ ముందుండే మీరు ఇప్పుడు ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా భయపడిపోతారు. మీ మీద మీకు నమ్మకం సడలిపోతుంది. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టదు. ఒకవేళ పట్టినా కూడా పీడకలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. పొద్దున్నే లేవగానే ఏదో యుద్ధం చేసి వచ్చినట్టుగా విపరీతమైన అలసటగా ఉంటుంది. ఇక దీని ప్రభావం మీ రిలేషన్స్ మీద పడుతుంది. భార్య ఏదైనా చిన్న మాట అంటే చాలు కొండంత కోపం వచ్చేస్తుంది. పిల్లల మీద అకారణంగా అరుస్తారు. తోబుట్టువులతో గొడవలు పడతారు. బయట ప్రపంచానికి మీరు నవ్వుతూ కనిపిస్తున్న ఇంటి లోపలికి అడుగు పెట్టగానే ఒక తెలియని దిగులు, ఒత్తిడి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. మీ గ్రహాల స్థితి ఎంత అద్భుతంగా ఉన్నా, మీ జాతకంలోని ఎన్ని రాజయోగాలు ఉన్నా సరే, ఈ 3 వస్తువులు గనక మీ ఇంట్లో ఉంటే 2026 ఏప్రిల్, మే నెలలో వచ్చే శుభయోగాలన్నిటి కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి. ఈ కళ్ళ ముందే పక్క వాళ్ళు ఎదుగుతుంటే మీరు మాత్రం అదృష్టాన్ని చూస్తూ ఉండిపోయే ప్రేక్షకులుగా మిగిలిపోతారు. కానీ మిత్రులారా, ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు చాలా జాగ్రత్తగా వినండి. జీవితాన్ని వేర్లతో సహా అసలు నిజం ఇది మార్చేయడానికి ఈ 3 వస్తువులు ఏప్రిల్ మీకు ఈ అక్షయ తృతీయ మహాయోగంలో ఎందుకు తొలగించాలి, అలా తొలగిస్తే మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఇప్పుడు వివరిస్తాను. ఈ రాశివారు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఆ 3 వస్తువుల్లో మొదటిది మరియు అత్యంత ప్రమాదకరమైనవి విరిగిన దేవుడి విగ్రహాలు లేదా చిరిగిన ఫోటోలు. మిత్రులారా, ఇది ఏదో చిన్న విషయమని అస్సలు అనుకోవద్దు. విరిగిన విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం అంటే సాక్షాత్తు ఆ దైవ శక్తులను అవమానించడమే. మీ ఇంట్లోని దేవుడి విగ్రహం ఏదైనా సరే, అది ఎంత పాతదైనా ఎంత చిన్నదైనా సరే, ఒకవేళ దాని అంచు విరిగినా, చెయ్యి విరిగినా, లేదా ఫోటో ఫ్రేమ్ గ్లాస్ పగిలిపోయినా, లోపల ఉన్న ఫోటో చెరిగినా, మీ ఇంట్లోకి వచ్చే పాజిటివ్ ఎనర్జీకి అక్కడితో బ్రేక్ పడిపోయినట్టే. దీన్ని తక్కువ అంచనా వేయకండి. నేను గ్యారెంటీగా చెప్తున్నాను. ఒకవేళ ఏదైనా ఇంట్లో ఇలాంటి ఇరిగిన విగ్రహాలు కానీ 3 రోజులు ఉంచి చూసినా సరే, ఆ ఇంటి వాతావరణం మొత్తం మారిపోతుంది. ముందుగా ఇంట్లో తెలియని ఒక తెలియని శక్తి ప్రవేశిస్తుంది. ప్రతి మనిషి ఏదో తెలియని ఆందోళన ఉంటారు. తర్వాత చిన్న చిన్న విషయాలకే గొడవలు మొదలవుతుంటాయి. ఉదయం తాగే కాఫీ దగ్గర మొదలు పెడితే పిల్లల చదువుల దాకా ప్రతిదీ గొడవకు దారితీస్తుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పెరుగుతాయి. మెల్లగా ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి. ఆరోగ్యం క్షీణించడం, బంధాలు బలహీనపడడం, ఇలా మీ జీవితం పతనం వైపు సాగుతుంది. ముఖ్యంగా ఏప్రిల్ 2026లో వైశాఖ మాసం ప్రారంభమైన ఈ పవిత్రమైన రోజుల్లో ఏప్రిల్ 19న అక్షయ తృతీయ వంటి పవర్ఫుల్ యోగం వస్తున్న సమయంలో ఈ విరిగిన వస్తువులు మీ ఇంట్లో ఉండే అవి లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని కలిగిస్తాయి. ఇవి మీ ఇంట్లోని దైవశక్తిని లాగేసి నెగటివ్ ఎనర్జీని బయటకు చూపుతాయి. అందుకే ఈ రాశి వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీటిని ఒక శుభ్రమైన సంచిలో ఉంచి గౌరవంగా పారే నీటిలో విసర్జించండి. పొరపాటున కూడా డస్ట్బిన్లో పడేయకండి. అలా చేస్తే నెగిటివిటీ ఇంకా పెరుగుతుంది. శాస్త్రం ప్రకారం విసర్జన ఒకటే సరైన మార్గం. మీరు ఏప్రిల్ 19 తర్వాత చేసి చూడండి. మరుసటి రోజు నుంచే మీ ఇంటి వాతావరణం మారిపోతుంది. ఏదో పెద్ద బరువు దిగిపోయినట్టుగా మీ మనసు తేలిక పడుతుంది.
రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర పడుతుంది. ఉదయం లేవగానే కొత్త ఉత్సాహం వస్తుంది. ఆత్మవిశ్వాసం తిరిగి రావడమే కాదు, మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. మీ ఇంట్లోకి ఒక కొత్త వెలుగు వచ్చినట్టు మీకే కనిపిస్తాయి. కాబట్టి ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఈ విరిగిన వస్తువులను తొలగిస్తేనే ఇంకా మార్పు వస్తాయి. ఇంకా మిగిలిన 2 వస్తువులను కూడా తీసేస్తే మీ జీవితంలో జరిగే అద్భుతాలు అనువర్ణనాయుతం. ప్రస్తుతం మీ వ్యాపారంలో ఎదురవుతున్న అడ్డంకులు, ఉద్యోగంలో వచ్చే అవకాశాలను అందుకోలేకపోవడం, వీటన్నిటికీ ఈ వస్తువులే కారణం. ఈ రాశివారు గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం మీ ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తున్నాయి, కానీ మీ మనసు ప్రశాంతంగా లేకపోవడం వలన వాటిని మీరు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఒకవేళ మీరు ఈ 3 వస్తువులను సరైన సమయంలో ఇంటి నుండి పంపించేస్తే రాబోయే శుభతిథుల ఫలితంగా మీకు నిండుగా అందుతుంది. మీ జీవితం స్వర్గంలా మారిపోతుంది. ఇప్పుడు మీ మనసు పైన, మెదడు పైన నిశ్శబ్దంగా దాడి చేసే ఆ 2వ భయంకరమైన వస్తువుల గురించి తెలుసుకుందాం. ఇవి అలంకరణ వస్తువులుగా మన ఇంట్లోకి వస్తాయి, కానీ హెచ్చరిక లేకుండానే మనకు ముంచుతాయి. అవేమిటి అంటే, మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు నటరాజు విగ్రహం, రాజ్మహల్ చుట్టూ మునిగిపోతున్న పడవ లేదా ఓడ ఫోటోలు, నీటి పౌండించారు క్రూర మృగాల ఫోటోలు, సమాధులు లేదా దర్గాల చిత్రాలు మరియు ముళ్ళ ఒక్కలున్న ఫోటోలు. వీటిని కేవలం అందం కోసం పెట్టుకున్న వస్తువులు అనుకోవద్దు. ఇది కేవలం మీ ఇంటి గోడ మీద ఉండే అవి నెగిటివ్ ఎనర్జీని ప్రసరించే అత్యంత శక్తివంతమైన కేంద్రాలుగా మారుతాయి. ఇంట్లో యుద్ధం ఫోటోలు ఉంటే ఎప్పుడు ఏదో ఒక పోరాటం, గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇంటి లోపల ఒక యుద్ధ వాతావరణం నెలకొంటుంది. నటరాజ విగ్రహం, పరమేశ్వరుని రూపమైన నటరాజు అంటే రుద్ర రూపం. అది క్రోధానికి, తాండవానికి ప్రతీక. ఆ విగ్రహం ఇంట్లో ఉంటే మనుషుల్లోని కోపం పెరుగుతుంది. భార్య మీద చిరుబురులాడడం, పిల్లలపైన చేయి చేసుకోవడం వంటివి జరుగుతాయి. తాజ్మహల్, ఇది చూడడానికి అందంగా అనిపించిన వాస్తవానికి అది ఒక సమాధి ఫోటో ఇంట్లో ఉంటే శోకాన్ని, వియోగాన్ని మోసుకొస్తుంది. ఇంటి నుండే దిగులు, నీడలు కమ్ముకుంటాయి. మునిగిపోతున్న పడవ, ఇది నెగిటివిటీకి పెద్ద గుర్తు. దీనివల్ల ధనం వెంటనే పోకపోయినా మీ మనస్తత్వం పాడైపోతుంది. ఏ పని మొదలు పెట్టినా అందులో ఏదో ఒక ప్రమాదం ఉండేమో అనే భయం మొదలవుతుంది. ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. నీటి పౌండర్, నీరు ప్రవహిస్తున్న ఫోటోలు వాస్తు ప్రకారం అస్థిరతను తెస్తాయి. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితులు నిలకడ ఉండదు, డబ్బు నిలవదు. క్రూర మృగాలు, పులులు, సింహాలు వంటి క్రూర మృగాల ఫోటోలు మీలోని సాత్విక గుణాన్ని దెబ్బతీసి తెలియని భయాన్ని, బలహీనతను నింపుతాయి. ఈ రాశి జాతకులారా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సమాధులు లేదా దర్గాల ఫోటోలు అంటే అవి మృత్యువుకు, తీరని వేదనకు సంకేతాలు. ఇలాంటివి ఇంట్లో ఉంటే అడుగు పెట్టగానే మనస్సు భారం అయిపోతుంది. నిద్రలో కూడా ఏదో వింత కలలు వస్తూ మిమ్మల్ని భయపెడతాయి. అలాగే ముళ్ళ మొక్కల ఫోటోలు నేరుగా మీ ఇంట్లోకి గొడవలను, కలహాలను ఆహ్వానిస్తాయి. ముఖ్యంగా ఈ ఏప్రిల్, మే 2026లో గ్రహస్థితి సాధారణంగా ఉన్న వైశాఖ మాసం తెచ్చే పాజిటివ్ ఎనర్జీని మీరు అందుకోవాలి అంటే ఈ చిత్రపటాలు మీ ఇంట్లో ఉండకూడదు. ఇవి మీ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పొంగదీసి మీ ఎదుగుదలకు అడ్డుగోడల్లా మారుతాయి. అందుకే మిత్రులారా, మీరు వెంటనే ఒక శుభ్రమైన సంచిలో వేసి పారే నీటిలో విసర్జించండి. అంతే తప్ప డస్ట్బిన్లో పడేసి వాటిని అవమానించకండి. ఇక ఇప్పుడు 3వ భయంకరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది మీ ఇంట్లో ప్రతి మూలల్లో కనిపిస్తుంది, మీకు తెలియకుండానే మిమ్మల్ని నాశనం చేస్తుంది. అవి ఏంటంటే ముళ్ళ మొక్కలు, ఎండిపోయిన మొక్కలు, విరిగిన లేదా తలుపులు సరిగ్గా లేని అల్మారాలు, చిరిగిన పాత చెప్పులు, ఇంటిపైన పేరుకుపోయిన చెత్త మరియు ఇంట్లోని బూజు. వాస్తుశాస్త్రం ప్రకారం ముళ్ళ మొక్కలు ఇంట్లో ఉంటే అవి గొడవలకు బీజం వేస్తాయి. అవి ఎంత అందంగా ఉన్నా, ఎంత ఖరీదైనవి అయినా సరే వాటిల్లోని ముళ్ళ శక్తి ఇంట్లోని మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఎండిపోయిన మొక్కలు శక్తిని వ్యాపింపచేస్తాయి. దీనివల్ల ఇంటిలో సభ్యులలో బద్ధకం, నిరాశ పెరిగిపోయి
ఏ పని చేయాలన్నా సరే ఉత్సాహం ఉండదు. మీ కలలను నెరవేర్చుకోవాలనే తపన కూడా జరిగిపోతుంది. ఇక విరిగిన అలవారాలు లేదా తలుపులు తెరిచి ఉండే అవకాశం దురదృష్టానికి సంకేతం. ఇది మీ కుటుంబ భద్రతను, స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయి. దీనివల్ల సంపాదన ఆగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత తగ్గిపోతుంది. అలాగే పాత చిరిగిన చెప్పులు ఇంట్లో పాత నెగిటివిటీని పట్టి చూస్తాయి. ఎండిపోయిన పాత సామాన్లు చెత్త పేరుకుపోతే మీ బుద్ధి సరిగ్గా పనిచేయదు. ఒక నిర్ణయం తీసుకోవడానికి మీరు చాలా తడబడతారు. అన్నిటికంటే భయంకరమైనది బూజు. ఇంట్లో బూజు పట్టి దండాన్ని, అది తీవ్రమైన దరిద్రానికి సంకేతం. ఇది ధన ప్రవాహాన్ని అడ్డుకుంటుంది, వ్యాపారంలో నష్టాలను తెస్తుంది, రాత్రిపూట నిద్ర లేకుండా చేస్తుంది. ఈ వస్తువులన్నీ కలిసి మీ ఇంటిని నెగిటివ్ ఎనర్జీకి నిలయంలా మారుస్తాయి. బయట మీరు ఎంత నవ్వుతూ ఉన్నా ఇంటి గడప దాటగానే దిగులు, బద్ధకం మిమ్మల్ని చుట్టేస్తాయి. 2026లో ఏప్రిల్, మే నెలలో వైశాఖ మాసం మనకు ఎంతో పాజిటివ్ ఎనర్జీని ఇస్తున్న సమయంలో ఇటువంటి ఫోటోలు మీ గోడల మీద ఉంటే అవి మీ ఎదుగుదలకు అడ్డుగోడల్లా మారుతాయి. అందుకే వీటిని కూడా ఒక శుభ్రమైన సంచిలో వేసి పారే నీటిలో వేసేయండి. గౌరవంగా పంపేయండి, కానీ డస్ట్బిన్లో మాత్రం వేయకండి. అప్పుడే మీ ఇంట్లో శాంతి, ప్రశాంతత వెల్లివిరుస్తాయి. ఈ రాశి జాతకులారా, ఇవన్నీ మీ ఇంట్లో ఉండడం వల్లనే మీరు బయట ఎంత నవ్వుతూ ఉన్నా ఇంటి గడప తొక్కగానే మీకు తెలియని దిగులు, బద్ధకం మిమ్మల్ని చుట్టేస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నా కూడా ఏదో ఒంటరితనం వేధిస్తూ ఉంటుంది. అయితే ఒక అద్భుతమైన శుభవార్త. రేపు అంటే ఏప్రిల్ ఈ 3 రోజులలో అక్షయ తృతీయ, మోహినికి ఏకాదశి, అత్యంత శక్తివంతమైన తిథులు రాబోతున్నాయి. ఈ సమయంలో మీరు పైన చెప్పుకున్న ఆ 3 రకాల వస్తువులను ఇంటిని తీసేస్తే మీ జీవితంలో జరిగే అద్భుతాలను మీరు కళ్ళారా చూస్తారు. ఏప్రిల్, మే నెలలో మీ వ్యాపారం పుంజుకుంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ధనలాభం పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉద్యోగంలో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. ఎదుగుదల కనిపిస్తుంది. అయితే మీ వెనుక ఉన్న రహస్య శత్రువుల పట్ల నిజం అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలోని చిన్నపాటి ఒడిదుడుకులు వచ్చినా ఆ హనుమంతుడి స్మరణతో అన్నీ సర్దుకుపోతాయి. ఒకసారి ఆ వస్తువులను తొలగిస్తే చాలు, మీ ఇంటి శక్తి పూర్తిగా మారిపోతుంది. మీ జీవితం స్వర్గంలా మారిపోతుంది. మీ ఇంటి శక్తి పూర్తిగా మారిపోతుంది. మీ జీవితం స్వర్గంలా మారిపోతుంది. ఇప్పుడు ఆ వస్తువులను తీసేసిన తర్వాత మీ అదృష్టాన్ని రెట్టింపు చేసుకోవడానికి మీరు చేయాల్సిన అత్యంత శక్తివంతమైన పరిహారాలు ఏంటో తెలుసుకుందాం. ఇవి చాలా సింపుల్, కానీ వీటి ఫలితం మాత్రం అమోఘం. మొదటిగా, సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో మీ ఇంటి సింహద్వారం దగ్గర ఒక శుద్ధమైన నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఆ దీపం బత్తి ఇంటి బయట వైపు చూస్తున్నట్టుగా ఉండాలి. ఈ చిన్న దీపం మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని బయటకు నెట్టేస్తుంది. ఏదో ఒక చీకటి నీడ మీ ఇంటిని వదిలి పారిపోతున్నట్టుగా మీకు అనిపిస్తుంది. రేపు ఉదయం మీరు లేచేసరికి మీ ఇల్లంతా కూడా కొత్త తాజాదనంతో కనిపిస్తుంది. ఆ తర్వాత మీ ఇంటి దక్షిణ దిశలో 2వ దీపాన్ని వెలిగించండి. ఈ ఒత్తి మాత్రం ఉత్తరం వైపు చూస్తున్నట్టు ఉండాలి. దక్షిణ దిశగా నుండి పాజిటివ్ ఎనర్జీ ప్రవాహం మొదలై ఉత్తర దిశ వైపు సాగుతూ మీ ఇల్లంతటిని శుద్ధి చేస్తుంది. 2 దీపాలు కలిసి మీ ఇంట్లో ఒక దివ్యమైన సమతుల్యతను ఏర్పరుస్తాయి. అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉండడానికి అస్సలు చోటు ఉండదు. ఈ రాశివారు ఈ పరిహారాలను కనుక పాటించారంటే మీ ఇంట్లో నెగిటివిటీ ఉండడానికి అస్సలు చోటు ఉండదు. ఇక ఇప్పుడు మరో ముఖ్యమైన పని చేయాలి. మీ ఇంటి ఆవరణలో కానీ లేదా ప్రధాన గదిలో కానీ ఒక చిన్న గిన్నె తీసుకోండి. అందులోని శుద్ధమైన కర్పూరం మరియు సాంబ్రాణి వేసి వెలిగించండి. ఆ కర్పూరపు సువాసన, లోపల నుండి వచ్చే ధూపం మీ ఇల్లంతా కూడా వ్యాపించాలి. ఇది మీ ఇంటి ప్రతి మూలల్లోని పేరుకుపోయిన పాత దిగులును, ఆ బరువును బయటకి పంపేసి ఇంటి వాతావరణాన్ని చాలా తేలికగా, దివ్యంగా మారుస్తుంది. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. శ్వాస తీసుకోవడం కూడా ఎంతో హాయిగా అనిపిస్తుంది. అంతేకాదు, రేపు ఉదయం సూర్యోదయానికి ముందే, అంటే ఆకాశంలో మొదటి కిరణాలు వచ్చే సమయంలో మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద శుద్ధమైన జలాన్ని చిలకరించండి. ఈ నీటి చుక్కలు మీ ఇంట్లోకి కొత్త ప్రారంభాన్ని, కొత్త శక్తిని మోసుకువస్తాయి. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంటి గడప తొక్కుతున్నట్టుగా మీరు భావిస్తారు. ఆ నీటితో పాటు మీ పాత కష్టాలన్నీ కడిగివేయబడతాయి. కొత్త అవకాశాలకు స్వాగతం పలుకుతూ మీ అదృష్టం ఒక కొత్త మలుపు తిరుగుతుంది. ఏప్రిల్
మే 2026 నెలలో మీరు చేసే ఈ చిన్న చిన్న పనులు ఎంతటి భారీ ఫలితాలను ఇస్తాయి అంటే మీరే ఆశ్చర్యపోతారు. మీ మనోబలం పెరుగుతుంది. ఏ పని చేసినా సరే విజయం వరిస్తుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. వ్యాపారంలోనే కొత్త ఆర్డర్లు రావడం, ఉద్యోగంలోనే ప్రమోషన్ లేదా మంచి జాబ్ ఆఫర్లు రావడం వంటి శుభవార్తలు వింటారు. మీ ఫోన్ మోగినా అది ఒక మంచి వార్తతోనే ఉంటుంది. కుటుంబ సభ్యుల ముఖాల్లోని చిరునవ్వు విరవీస్తాయి. దీంతో పాటుగా ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం హనుమాన్ చాలీసాను పారాయణం చేయడం అసలు మర్చిపోకండి. హనుమంతుడి చిరంజీవి, ఆయన ఎప్పుడూ ఈ విశ్వంలోనే ఉన్నాడు. ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా ఆయనను స్మరిస్తే ఆయన అపారమైన శక్తి మీ అండగా నిలుస్తుంది. మీకున్న ప్రతి సంక్షోభాన్ని ఆయన తొలగిస్తాడు. మీ ఇంట్లోని అపజయము లేని శక్తి నివాసం ఉంటుంది. ఏప్రిల్ ఈ 3 రోజులలో శుభ ఫలితాలు మీకు అమోఘంగా ఉంటాయి. ఆ 3 వస్తువులను తీసేసి ఈ పరిహారాలను పాటిస్తే మీ జీవితం నిజంగా స్వర్గంలా మారిపోతుంది. ఆర్థిక లాభాలు చూస్తారు. బంధాలు బలపడతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అదృష్టం ఎప్పుడూ కష్టపడే వారికి తోడవుతుంది. మీరు స్థిరమ పడితే ఈ యోగాలు మీకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి. బద్ధకానికి చోటిస్తే మాత్రం ఈ అవకాశాన్ని చేజారవిడ్చుకుంటారు. ఈ రాశి జాతకులారా, ఇన్ని మంచి విషయాలు చెప్పుకున్నాం కదా. అయితే ఒక ముఖ్యమైన హెచ్చరిక, మీరు ఇవన్నీ చేసినా సరే కొన్ని తప్పులు చేస్తే మాత్రం ఫలితం దక్కదు. అందుకే ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పాత చిరిగిన చెప్పులను లేదా వాడేసిన బూట్లను ఎవరికి దానం చేయకండి. పాత వస్తువులను దానం చేయడం వలన వాటితో పాటుగా ఉన్న నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ మీ ఇంటికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ఇవ్వాలి అనుకుంటే కొత్త వస్తువులను దానం చేయండి. అలాగే ముళ్ళ మొక్కలు చూడడానికి ఎంత అందంగా ఉన్నా సరే వాటిని మళ్ళీ ఇంటి లోపలికి తీసుకురాకండి. ఇక విరిగిన విగ్రహాలను లేదా పైన చెప్పుకున్న ప్రతికూల చిత్రాలను అలంకరణ కోసం కానీ పూజ కోసం కానీ చివరికి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా సరే ఇంట్లో పెట్టుకోకండి. ఈ చిన్న చిన్న తప్పులకు దూరంగా ఉంటేనే మీ అదృష్టం వెలుగుతూ ఉంటుంది. ఈ వీడియో మీ జీవితాన్ని మార్చే తాళం చెవి లాంటిది. శాస్త్రాలను చదివి ఎన్నో అనుభవజ్ఞులను చర్చించి ఎంతో పరిశోధన చేసి ఈ విషయాలను మీ ముందుకు తీసుకొచ్చాం. మీ కష్టాలు తీరిపోవాలి, మీ జీవితం సుఖమయం కావాలన్నదే మా ఆరాటం. అందుకే ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాటను అర్థం చేసుకోండి. ఈ రోజు నుంచే ఆచరణలో పెట్టండి. వచ్చే ఏప్రిల్ మే నెలలో మీ జీవితంలోని రాబోయే అద్భుతమైన మార్పులను మీరు కళ్ళారా చూస్తారు. అప్పుడు మీరే మీ కుటుంబ సభ్యులకు ఈ విషయాలకు గర్వంగా చెప్పుకుంటారు. ఈ రాశి జాతకులారా, ఒక్కసారి మీరు ఈ మార్పులు చేసుకుంటే మీ జీవితంలోని అద్భుతాలు మొదలవుతాయి. మీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలన్నీ తొలగిపోయి అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య, తోబుటోళ్ళ మధ్య ఆప్యాయతలు పెరిగి మీ సంబంధాలను ఒక తీపిదనం వస్తుంది. మీ ఇల్లు సుఖ సంతోషాలతో నవ్వులతో వెల్లివిరుస్తుంది. కాబట్టి మిత్రులారా, చివరి సలహా ఒకటే, ఈ 3 రోజులలో మీకైతే మనం చెప్పుకున్న ఆ 3 రకాల వస్తువులను వెంటనే వీడి నుంచి పంపించేయండి. నేను చెప్పిన ఆ చిన్న చిన్న పరిహారాలను పాటించండి. మీ తలరాత మారడం ఖాయం. ఈ రాశి వారికి ఇంత అదృష్టమా అని ఈ వీడియో అని మీకు పూర్తిగా చూస్తే కానీ అర్థం కాదు. రాసి పెట్టుకోండి. రేపటి నుండే మీదే రాజ్యం. మీ జీవితంలో ఒక కొత్త శకం మొదలు కాబోతుంది. కానీ ఈ అదృష్టం మీ సొంతం కావాలి అంటే మీరు పొరపాటున కూడా ఈ 3 తప్పులు చేయకూడదు. ఈ రాశి వారు ఈ వీడియోను కనుక మిస్ అయితే ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని కోల్పోతారు. ఎందుకంటే ఇలాంటి గ్రహస్థితి, దేవుళ్ళ అనుగ్రహం మళ్ళీ మళ్ళీ రాబోయే 24 గంటల్లో మీ జీవితాన్ని మార్చే ఆ 3 శుభవార్తలు ఏమిటి? ఆ 3 దేవతలు మీకు ఏం చెప్పబోతున్నారు? వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ విషయాన్ని ఏదో మామూలు మాటలు కానీ అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే రేపటి నుంచి మీ జీవితంలోనే జరగబోయే ఈ సంఘటన గురించి వింటే మీరే ఆశ్చర్యపోతారు. చాలా ఏళ్ళ నిరీక్షణ తర్వాత మీ జీవితంలోనికి ఒకేసారి 3 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. వీటి గురించి వింటే మీరు ఆనందంతో పొంగిపోతారు. నిజం చెప్పాలంటే రాబోయే 24 గంటల్లో మీ జీవితం మొత్తం కూడా మారిపోతుంది. మీ జాబితాలో ఇప్పటి వరకు మీరు కలలో కూడా ఊహించని ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది. అందుకే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చాలా జాగ్రత్తగా చూడండి. ఈ వీడియోలో నేను చెప్పబోయే ఆ రహస్యం, ఆ నిజమేంటో మీకు పూర్తిగా అర్థమైతే మీకే ఒక స్పష్టత వస్తుంది. మీ జీవితం ఒక్క నిమిషంలో మలుపు తిరగబోతుంది. కాబట్టి అస్సలు నిర్లక్ష్యం చేయకండి. కాబట్టి
ఆ తల్లి రాధారాణి మీ జీవితంలోనే నిరంతరం పాజిటివ్ ఎనర్జీ నింపాలని, ఆ తల్లి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మీ కోరుకుంటే వెంటనే వీడియోను ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో మీ మనసులోని ప్రార్థనను తెలియజేస్తూ జై మాతాజీ అని 3 సార్లు రాయండి. దీనివల్ల ఆ తల్లి దీవెన మీకు, మీ కుటుంబానికి ఎప్పుడు తోడుగా ఉంటాయి. ఇక నుండి మీకు తిరుగుండదు. ఎన్నో ఏళ్ళుగా మీ దేనికోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు, ఆ ఆనందాల మేఘం మీ ఇంటికి వచ్చేసింది. నిజం చెప్పాలి అంటే ఆనందం కోసం మీ కళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశి జాతకులైన మీ పైన ఒకేసారి 3 గొప్ప దేవతల అనుగ్రహం లభించింది. అసలు ఆ దేవతలు ఎవరు? వారు మీ జీవితంలోని ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు? వారు చేసే ఆ అద్భుతాల గురించి వింటే మీ ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. మీ జాతకంలోని ఇప్పుడు ఈ 3 దేవతల ప్రభావం చాలా బలంగా ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ జాతకంలోనే ప్రస్తుతం గురుగ్రహం చాలా శక్తివంతంగా మారుతుంది. ఇక మీకు ఇప్పుడు అన్ని గ్రహాల ప్రభావం తోడవుతుంది. మరియు ఈ 3 కలిసి మీకు అదృష్టాన్ని అందించబోతున్నారు. రాబోయే 24 గంటల్లో జరగబోయే ఆ మార్పులు మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అందుకే ఈ వీడియో చెప్పే ఏ ఒక్క విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. ఇలాంటి సమాచారాన్ని సేకరించి మీ ముందుకు తీసుకురావడానికి మాకెంతో సమయం పడుతుంది. దీనికి ప్రతిఫలంగా మేము ఆశించేది కేవలం మీ ఆదరణ మాత్రమే. మీకు వీలైతే వీడియోను ఒక లైక్ చేసి కామెంట్ బాక్స్లో మీ ఇష్టపూర్వకంగా శ్రీకృష్ణ లేదా రాధే రాధే అని రాస్తే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే, రాబోయే 24 గంటల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన ఒక గొప్ప వరం ప్రసాదం లాంటిది మీ నిరీక్షణకు కారణం చెల్లింది. ఇప్పటి వరకు మిమ్మల్ని వెంటాడుతున్న బాధలు, సమస్యలు ఇక మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాయి. మీ కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఒక్కొక్కటిగా సమస్యపోయే రోజు వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు దేవుడి చూపు మీ మీద పడింది. ఇప్పటి వరకు మీరు చేసిన మంచి పనుల ఫలితాన్ని ఉండే సమయం ఆసన్నమైంది. ఆ పుణ్య ఫలమై ఇప్పుడు మీ కష్టాలను తీర్చబోతుంది. అందుకే రాబోయే 24 గంటల్లో మీ జాతకంలో ఈ 3 దేవతలు అద్భుతమైన మార్పును తీసుకురాబోతున్నాయి. ఇకపై మీ జాతక చక్రం ఆ దేవతల చేతుల్లోనే ఉంది. వారే స్వయంగా మీ ఆ భాగ్యాన్ని రాయబోతున్నారు. రాబోయే కాలంలోనే మీ అదృష్టం ఆకాశాన్ని తాకబోతుంది. నిజం చెప్పాలి అంటే ఇకపై మీ జీవితంలోని దేనికి లోటు ఉండదు. మీ పేరు ప్రతిష్టలు ఊరంతా మారి మోగిపోతాయి. మీకు దక్కబోయే అని విజయాన్ని చూసి, దేవుడా నా జీవితాన్ని ఇంతలా మార్చేశావా అని మీరే ఆశ్చర్యపోతారు. నేను ఈ మాటలు ఊరికే చెప్పడం లేదు. కొంతమందికి ఇవి నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు, కానీ ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. మీ జీవితాన్ని సంబంధించిన ఆ నిజాలను నేను చెప్పబోతున్నాను. అది విన్నాక అది అక్షరాల నిజమని మీరే అనుకుంటారు. నిజానికి ఈ రాశి జాతకులైన మీపై ఈ 3 దేవతలు గత 5 ఏళ్ళుగా ప్రసన్నంగా ఉన్నారు. మీకు తెలియకుండానే వారు ఒక నీడలా మీ వెంటే ఉంటూ, ఒక రక్షణ కవచంలా మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే రాబోయే 48 గంటలు మీరు ఒక పొరపాటు మాత్రం అస్సలు చేయకూడదు. గతంలో మీరు చేసిన ఆ పొరపాట్ల వలన మీరు అదృష్టాన్ని పూర్తిగా అందుకోలేకపోయారు. ఆ దేవతలు మీకు ఎప్పటి నుంచో ఎంతో ఇవ్వాలని చూస్తున్నారు, కానీ మీరు దాన్ని గమనించలేకపోయారు. కానీ ఇప్పుడు ఆ తప్పు చేయకండి. అసలు ఆ దేవతలు మీరు ఏమి ఇవ్వాలో చూస్తున్నారు, వారు ఎవరు, మీ మీద ఎందుకు ఇంత కరుణ చూపిస్తున్నారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. గత 5 ఏళ్ళుగా మీ పైన దేవతల ఆశీస్సులు ఉన్నాయి. మీరు చేసిన మంచి పనులు, మీ మనసులో ఉన్న భక్తిని చూసి వారు మెచ్చారు. గత కొంతకాలంగా మీరు ఎన్ని ఆపదల్లో ఉన్నా వాటి నుండి సురక్షితంగా బయటపడుతూ వస్తున్నారు. కష్టాలు మిమ్మల్ని చుట్టుముట్టినా మీరు ధైర్యం కోరుకోకుండా ఉన్నారు అంటే దానికి కారణం ఆ దేవతలు మీకు ఇస్తున్న శక్తి. కష్టాలు మిమ్మల్ని వదిలిపెట్టలేదు, ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. కానీ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఆపదలు వచ్చినా మీరు ఎప్పుడూ అసలు ధైర్యాన్ని కోల్పోలేదు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అసలు అదెవరో కాదు, ఆ దేవతలే మీకు ఆ శక్తిని ఇచ్చారు. ఏ ఆపద వచ్చినా దాని నుండి బయటపడే మార్గాన్ని వారే మీకు చూపిస్తున్నారు. అందుకే ఇప్పుడు మీ జీవితం ఒక పెద్ద మలుపు తిరగబోతుంది.
మీరు కేవలం ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే చాలు. గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యల నుండి బయటపడుతున్నారు. కానీ మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వలన ఆ దేవతల శక్తి మన విషయంలోనే కొంచెం తగ్గుతూ వస్తుంది. అసలు మీరు చేస్తున్న ఆ పొరపాట్లు ఏంటో తెలుసా? గతంలో శత్రువుల వలన లేదా కొన్ని ప్రతికూల శక్తుల వలన మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. మీ మనసులోని ఎప్పుడు ఏదో ఒక తెలియని ఆందోళన, నెగిటివ్ ఆలోచనలు వచ్చాయి. ఏ పని మొదలుపెట్టినా అది ముందుకు సాగేది కాదు. వ్యాపారం చేసేవారైతే వరుసగా నష్టాలతో సతమతమైపోయారు. ఒకానొక దశలో అన్ని దారులు మూసుకుపోయాయని ఏం చేయాలో తోచని స్థితిలో మీరుండిపోయారు. అంతేకాదు, శత్రువుల కుట్రలు మీపైన ఎంతగానో ప్రభావం చూపించాయంటే మీ జీవితంలోని కొన్నిసార్లు ప్రాణాపాయ పొర వరకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో మిమ్మల్ని ఎవరు కాపాడలేరు అనుకున్నప్పుడు ఆ ముగ్గురు దేవతలే మీకు అండగా నిలబడి మిమ్మల్ని కాపాడారు. మీరు చనిపోయే ప్రమాదం నుండి కూడా బయటపడ్డారు అంటే అది కేవలం వారి కృషి. అయితే ఇప్పుడు ఈ రాశి జాతకులైన మీకు మరొక గొప్ప అవకాశం రాబోతుంది. మీ జాతకంలోనే మరియు బుధ, గురు, శుక్ర గ్రహాలు లాభస్థానంలోనికి వస్తున్నాయి. దీనివల్ల ఆ దేవతల దివ్య శక్తి మీ పైన ఇంకా బలంగా పనిచేయబోతుంది. రాబోయే 24 గంటల్లో మీరు గతంలో చేసిన తప్పులు చేయకుండా జాగ్రత్త పడితే ఆ దేవతలు మీకు 3 అద్భుతమైన శుభవార్తలను చెప్పబోతున్నారు. అవి వింటే మీరు ఆశ్చర్యపోవడమే కాదు, మీ జీవితమే మారిపోతుంది. ఆ శుభవార్తలు మీ జీవితాన్ని మార్చేస్తాయి. మీరు ఇప్పటి వరకు ఎప్పుడు ఊహించని అద్భుతాలు రేపటి నుంచే మీ సొంతం కాబోతున్నాయి. అందుకే ఆ దేవతలు ఎవరో తెలుసా? మరెవరో కాదు, దేవదేవుడు, ఆ మహాదేవుడు, విఘ్నాలను తొలగించే గణపతి దేవుడు మరియు లక్ష్మీనారాయణులు. ఈ రాశి జాతకులైన మీ పైన ఈ దేవతలందరూ కూడా ఇప్పుడు పూర్తిగా కరుణ చూపిస్తున్నారు. మీ జాతకంలోని బుధుడి స్థితి చాలా బలంగా ఉండడం వలన మీకు గణపతి దేవుడి ఆశీస్సులు లభిస్తున్నాయి. నిజానికి గత 3 ఏళ్లుగా పరమశివుడు, లక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువు యొక్క దీవెనలు మీ వెంటే ఉన్నాయి. ఈ దేవతలందరూ ఒక నీడలాగా మీకు ఉంటూ ప్రాణాలను కాపాడుకుంటూ వస్తున్నారు. రాబోయే 24 గంటల నుండి 48 గంటల సమయం మీ అదృష్టాన్ని తారస్థాయికి తీసుకెళ్లే ఒక గొప్ప అవకాశం. గ్రహాల మార్పు వల్ల కలగబోయే ఈ ప్రభావం మీ జీవితానికి ఒక కొత్త వెలుగునిస్తుంది. అందుకే ఈ వీడియోను చాలా జాగ్రత్తగా చూడండి. వీడియో చివరిలో నేను చెప్పబోయే ఆ పరిహారం మీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన మూల మంత్రంలా పనిచేస్తుంది. అయితే ఆ 3 శుభవార్తలు ఏమిటో తెలుసుకునే ముందు మీరు గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడాలి. వాటి గురించి కూడా నేను వివరంగా చెప్తాను. ఒకటి చిన్న విషయం, చాలామంది వీడియోను పూర్తిగా చూస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మీ ఆదరణ మాకు ఎంతో ముఖ్యం. అందుకే వీడియోను లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ 3 దేవతల వరప్రసాదం లాంటి ఆ 3 శుభవార్తలు ఏంటి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆ శివపార్వతులు, లక్ష్మీనారాయణులు మీ పైన కరుణ చూపించడం అనేది కేవలం ఈరోజు మొదలైంది కాదు. మేము ముందే చెప్పినట్టుగా గత 3 ఏళ్లుగా వారు మీ వెంటే ఒక నీడలా నడుస్తున్నారు. మీ జీవితంలోని ఎన్నోసార్లు పెద్ద పెద్ద గండాలు త్రుటిలో తప్పిపోయాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు చివరి నిమిషంలో మీకు తెలియకుండానే ఏదో ఒక దారి దొరికి ఉంటుంది. మీరు మానసికంగా కుంగిపోతున్నప్పుడు మళ్ళీ ఎలా కోరుకున్నారో మీకే అర్థం కాని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇదంతా కూడా ఆ దేవతల కృప వలనే సాధ్యమైంది. అదే కృప రాబోయే 24 గంటల్లో మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుంది. ఈ రాశి జాతకులకు అందబోయే ఆ 3 పెద్ద శుభవార్తల్లో మొదటిది మీ ధనానికి మరియు చేసే పనికి సంబంధించింది. ఎన్నో ఏళ్లుగా ఆగిపోయిన పని ఇప్పుడు మొదలవుతాయి. నిలిచిపోయిన పనుల్లోనే వేగం పెరుగుతుంది. గతంలో మీరు వదిలేసిన ఏదైనా ముఖ్యమైన విషయం కానీ, వ్యాపారం లావాదేవీలు కానీ ఇప్పుడు మళ్ళీ మీకు కలిసి వస్తుంది. ఎవరైనా వ్యక్తి ద్వారా మీకు కొత్త లాభాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ జాతకంలోనే బుధ, గురు మరియు శుక్ర గ్రహాలు బలంగా ఉండడమే దీనికి ప్రధాన కారణం. మీకు ఒకేసారి లక్షల రూపాయలు రాకపోయినా మీ పనిలోనే వస్తున్న ఆటంకాలన్నీ తొలగిపోతున్నాయని, మార్గం సులభం అవుతుందని మీకు స్పష్టంగా తెలుస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ముందుగా బరకతి వస్తుంది, సంపాదించిన ధనం నిలుస్తుంది. ఇంకా రెండవ శుభవార్త విషయానికి వస్తే ఇది మీ మనసుకి మరియు మీ ఇంటికి సంబంధించింది. పరమశివుడి దయ వల్ల మీ మనసులో ఉన్న తెలియని భయం, ఆందోళన మరియు ఒత్తిడి నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. మీ ఇంట్లో కూడా ఒక విధమైన ప్రశాంతత లభిస్తుంది. మీకు ఎంతో సన్నిహితులైన వారి ప్రవర్తనలో కూడా
పాజిటివ్ మార్పులను మీరు గమనిస్తారు. మీ ఇంట్లోని ఎప్పటి నుండో కూడా మనస్పర్ధలు, చిన్న చిన్న గొడవలు మరియు ఒకరికొకరు మాట్లాడుకోలేని పరిస్థితి ఇప్పుడు మెల్లమెల్లగా మారిపోతుంది. అందరిలోనే ఒక విధమైన మార్పు వస్తుంది. మీ ఇంటి వాతావరణం మళ్ళీ ఆహ్లాదకరంగా మారుతుంది. ఇప్పటి వరకు ఉన్న టెన్షన్ అంతా పోయి జీవితం మళ్ళీ గాడిలో పడుతుందని మీకు అనిపిస్తుంది. అన్నీ చెల్లా చెదరైపోయాయని మీరు అనుకున్న చోటే మళ్ళీ అన్నీ చక్కబెడతాయి. నిజానికి ఇదే పరమశివుడి కృపకు అతిపెద్ద సంకేతం. ఇక 3 శుభవార్త విషయానికి వస్తే ఇది మీ అదృష్టానికి మరియు గౌరవానికి సంబంధించింది. శ్రీ మహావిష్ణువు తన కరుణ చూపించాడంటే మునిగిపోకున్న నావను కూడా నెమ్మదిగా ఒడ్డుకు చేరుస్తాడు. రాబోయే 24 గంటల్లో మీకు అలాంటి ఒక సంకేతం లభించబోతుంది. దీన్ని బట్టి మీ సమయం మారుతుందని, మీ అదృష్టం మలుపు తిరుగుతుందని మీకు అర్థమైపోతుంది. ఏదైనా ఫోన్ కాల్ ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ మీకు ఒక శుభవార్త అందుతుంది. అది మీ జీవితాన్ని మార్చేసే ఒక గొప్ప అవకాశంగా మారుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గతంలో మీరు చేసిన కొన్ని పొరపాట్లను మళ్ళీ రిపీట్ చేయకండి. మొదటి తప్పు, మీ మీద మీరు నమ్మకం కోల్పోవడం. నాకెప్పుడు మంచి జరగదు అని మీరు అనుకోవడం వలనే దైవ కృప మీకు దూరం అవుతుంది. రెండవ తప్పు, కోపంలో కఠినమైన మాటలు మాట్లాడడం. మనసు బాధలో ఉన్నప్పుడు మన సొంత మనుషులనే కటువుగా, అంటే ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. అందుకే మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక 3వ తప్పు, మీ ప్లాన్స్ గురించి, మీ పనుల గురించి అందరికీ చెప్పేయడం. మీరు ఎవరినైతే మీ వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళు అందరూ మీ శ్రేయోభిలాషులు కావచ్చు. మీ ముందు తీయగా మాట్లాడుతూ వెనుక మీ చెవులు కొరుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రతి నవ్వు అనుకున్న అసలు నవ్వు గుర్తించుకోవాలి. మీ రహస్యాలు అందరితో పంచుకోవకుండా ఉండడమే మీకు శ్రీరామ రక్ష. ఇక ఇప్పుడు వీడియో ప్రారంభాన్ని మీ అదృష్టాన్ని ఇచ్చే చిన్న పరిహారం ఏంటో తెలుసుకుందాం. ఇది చాలా సులభమైన పద్ధతి. రేపటి నుంచి మీరు ఎప్పుడైనా సరే ఈ పని చేయవచ్చు. ముందుగా ఉదయాన్నే స్నానం ముగించుకొని ఒక ప్రశాంతమైన చోట కూర్చోండి. మీ ముందుకు ఒక చిన్న బియ్యం, ఒక తులసి ఆకులు, పసుపు కొమ్ములు ఉంచుకొని 2 చేతులను జోడించి 11 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పి మరో 11 సార్లు ఓం నమ శివాయ అని జపించండి. జపం పూర్తయ్యాక మనస్ఫూర్తిగా లక్ష్మీదేవి ప్రార్థిస్తూ, తల్లి నా ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు మంచిగా వరదిల్తూ ఉండాలని కోరుకోండి. ఆ బియ్యం, పసుపు కొమ్ము, తులసి ఆకులను ఒక చిన్న బట్టలో కట్టి మీ పూజ గదిలో లేదా మీ డబ్బు దాచుకునే చోట భద్రపరచుకోండి. ఇది చాలా చిన్న ఉపాయంలా అనిపించవచ్చు, కానీ గ్రహాల అనుకూలతను పెంచడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మీ జాతకంలోని బుధ, గురు మరియు శుక్ర గ్రహాల శక్తిని పెంచడానికి ఇది ఒక గొప్ప మార్గం. ఈ పరిహారం చేసిన కొద్ది రోజుల్లోనే మార్పును మీరు గమనిస్తారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, నిరాశను వదిలిపెట్టి దేవుడి మీద పూర్తి నమ్మకంతో పనిచేయండి. ఎవరిని కించపరచకుండా మాటల మర్యాదను పాటిస్తూ ధైర్యంగా ముందుకు సాగండి. ఈ 3 విషయాలను మీరు మనస్సులోనే బలంగా నాటుకుంటే మీ జీవితం మారడం ఇప్పుడే మొదలవుతుంది. ఆ తర్వాత లోకంలో ఏ శక్తి కూడా మీకు ఎదుగుతుంటే ఆపలేదు. ఈ రాశి జాతకులైన మీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు చూశారు, కానీ ఇకపై మీ అదృష్టం మిమ్మల్ని శిఖరానికి చేరుస్తుంది. ఈ సమాచారం మీకు నచ్చిందని, ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీ రాశికి సంబంధించిన రోజువారీ మార్పులను తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లా అందుతాయి. అలాగే ఈ వీడియోను మీకు నచ్చితే మీతోటి ఈ రాశి వాళ్లకు షేర్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.